హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఒరిస్సా రుచులు. ఈరోజు వీడియోలో మునక్కాడ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎండతో పని లేకుండా ఈ నిల్వ పచ్చడి అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. పెరుగన్నంతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మునక్కాడ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఫుల్గా వీడియోని అయితే చూసేయండి. చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా అయితే ఫ్రెష్గా ఉన్న మునక్కాడలు తీసుకోవాలండి. తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక కాటన్ క్లాత్ లో ఇలా ఆరేసుకోవాలి. నేనైతే ఒక 20 మునక్కాడలు అయితే తీసుకున్నానండి. తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా కాటన్ క్లాత్ మీద ఆరేసుకున్నాను. కొద్దిగా ఆరాక ఇవైతే ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే తీసుకోవాలండి. తొక్క అయితే ఎక్కువగా తీసుకోకూడదు, కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ సైజు ముక్కలుగా అయితే చేసుకున్నానండి. మరి పెద్ద ముక్కలు కాకుండా, చిన్న ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజులో ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలాగైతే కట్ చేసుకోవాలి. తొక్కలు అయితే ఇలా లైట్ గా తీసుకోవాలి. మొత్తం తొక్కలు తీసేస్తే టేస్ట్ అనేది పోతుంది అనమాట. అందుకనే ఇలా అయితే తొక్కలు తీసుకుంటే సరిపోతుందండి. ఇలాగైతే అన్ని మునక్కాడలని ముక్కలుగా చేసుకొని ఒక 10 నిమిషాలు ఇలా గాల్లో అయితే ఆరేసుకోవాలండి. కొంచెం వాటర్ ఉంటే ఎండిపోతాయి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 టీ స్పూన్ల వరకు మెంతులు, అలాగే 3 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి, అందుకనే సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇలాగైతే దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేయించుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టి మెత్తని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి దలసరగా వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలండి. ఆయిల్ బాగా వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని ఇలాగైతే వేసుకోవాలండి. మొత్తం అన్నిటినీ వేసుకోవాలి. వేసుకొని కలుపుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవైతే ఫ్రై చేసుకోవాలండి. మరి గట్టిగా కలుపుకోకూడదు, కొంచెం మెల్లగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి. ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఈ గుజ్జు అనేది ఇంకిపోతుందన్నమాట. అందుకనే సగం వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదైతే పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ అంతా పూర్తిగా చల్లారే వరకు దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పొడులేవి కలుపుకోకూడదండి. అలా కలుపుకుంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది. అందుకనే పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడైతే పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని 15 నిమిషాల వరకు నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఇందులో ఉన్న గుజ్జు మొత్తం తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని చింతపండు గుజ్జు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలా అయితే చింతపండు గుజ్జు బాగా ఫ్రై అవుతుంది. చింతపండు గుజ్జులో వాటర్ అంతా ఇంకిపోయి కొద్దిగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలాగైతే ఫ్రై చేసుకుని దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న మునక్కాడలు పూర్తిగా చల్లారాక ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 కప్పు వరకు కారం, అలాగే మనం పొడి చేసి పెట్టుకున్న మెంతి ఆవాల పొడి వేసుకోవాలండి. ఈ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, అందుకనే మీకైతే చెప్పేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం, ఈ పొడులన్నీ మునక్కాడ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. మెల్లగా కలుపుకోవాలి, లేదంటే మునక్కాడలు ముక్కలుగా అయిపోతాయి. ఇలా మొత్తాన్ని కలుపుకొని ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. ఇలాగైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్న చింతపండు గుజ్జు మొత్తం వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇంకొకసారి మొత్తాన్ని ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని అయితే తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, గుప్పెడు వెల్లుల్లి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదండి, కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 6-7 ఎండుమిర్చిని వేసుకోవాలి. వేసుకొని ఇంకాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలాగైతే మొత్తం తాలింపుని ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువగా కాకుండా ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే దీన్ని పచ్చడిలో అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం తాలింపుని పచ్చడిలో వేసుకొని ఒక్కసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, జ్యూసీగా ఎంత బాగుందో మునక్కాడ పచ్చడి అయితే. ఇలాగైతే రెడీ అయిందండి మునక్కాడ పచ్చడి అయితే. చూసారు కదా, చాలా బాగా రెడీ అయింది కదండి. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని అయితే ఒక 4 రోజుల పాటు ఊరనివ్వాలి. అప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక మంచి 8 కంటైనర్లో వేసుకుంటే ఇదైతే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ అయితే వేసుకోవచ్చండి. ఆయిల్ని వేడి చేసి చల్లార్చుకొని వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి.
వేడి ఆయిల్ అయితే వేయకూడదు, ఆయిల్ని చల్లార్చుకునే వేసుకోవాలి. ఈ మునక్కాడ పచ్చడిలో అయితే వేరుశనగ పప్పు నూనె అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఒక మంచి డబ్బాలో వేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. పెరుగన్నంతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరైతే తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో పెట్టండి. అలాగే నేను చేసిన ఈ మునక్కాడ నిల్వ పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మంచి టేస్టీ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.